తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీరామనవమి దగ్గరలో ఉంది. అయితే శ్రీరామనవమికి సాధారణంగా మనం అందరం ఏం చేస్తామండి, సీతారామ కళ్యాణం ఎక్కడైనా జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోతాం. వీలైతే భద్రాచలమో వెళ్తాం, ఒంటిమిట్ట రామాలయానికి వెళ్ళొచ్చు. మన చుట్టుపక్కల ఎక్కడ రామ మందిరం ఉంటే అక్కడ సీతా కళ్యాణం జరుగుతుంటే చూడ్డానికి వెళ్ళొస్తాం. మనం ఇంట్లో ఏం చేసుకుంటాం, ఏదో చిన్న భగవద్ ఆరాధన మనకి ఎంత కుదిరితే అంత. అయితే ఈ ఆరాధన క్రమంలో రాముల వారికి ఈ రోజున నివేదన ఏం చేయాలి అంటే, శ్రీరామనవమికి పానకం, వడపప్పు, ఓ 2 అరటిపళ్ళు, ఓ కొబ్బరికాయ కొట్టాలి. ఇంతే. నువ్వు దద్దోజనం చేస్తావా, చక్కెర పొంగల్ చేస్తావా అని రాముడు అడగనే అడగడు. కమ్మగా పానకం పోయమ్మా చాలు, నువ్వు కూడా అది తాగి కొత్తగా మొదలైన వేడిని తగ్గించుకో అని చెప్తాడు. పానకం చేయటం ఎలా, అదేమైనా బ్రహ్మ విద్య కాదు, కానీ పానకం తప్పకుండా చేయాల్సిందే. చిన్న మెలకువతోటి చేస్తే దేవుడికి చక్కటి నైవేద్యం అవుతుంది. మనకి వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి మంచి ఆధారం అవుతుంది. ఈ పానకాన్ని మనం ఒక రాముల వారికి కాకుండా అమ్మవారికి నివేదనగా పెట్టుకోవచ్చు. ఎట్లా మన ఖడ్గమాల అలాంటివి చేసామనుకోండి, లలితా సహస్రనామం చేసుకున్నప్పుడు, శుక్రవారాలు ఖడ్గమాల చేసుకున్నప్పుడు, సాయంకాలం ఎప్పుడైనా అమ్మవారి పారాయణ చేసినప్పుడు నివేదన చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఆంజనేయ స్వామికి మనం ఏ ఆరాధన చేసినా కూడా పానకం పెడితే చాలా మంచిదట, ఆయనకు చాలా ఇష్టం అని చెప్తారు. ఈ 2 సందర్భాల్లోనూ కూడా మనం చేయొచ్చు. అయితే పానకానికి చాలామంది ఏం చేస్తాము, బెల్లము, తర్వాత మిరియాలు, ఏలక్కాయలు వేస్తాం కదా. సొంటి వేయటం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా కనిపిస్తుంది. చిన్న బెల్లం ముక్క తరగటం, ఎంత చేసుకుంటే అంత. అయితే ప్రసాద వినిమయం ఎంత చేస్తే అంత మంచిదట. ఈ సీజన్లో అంటే ఈ చైత్రమాసంలో ఈ బెల్లాన్ని చక్కగా తరిగి చక్కగా పానకం కలిపి ఎవరికైనా సాయంకాలం పూట తాగటానికి ఇస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. పూర్వజన్మలో ఎవరికైనా మంచినీళ్ళు ఇవ్వని పాపం ఉందనుకోండి, మనకి ఆ పాపం పోతుంది. ఈ చైత్ర వైశాఖ మాసాల్లో కనుక మనం పానక నివేదన చేసి ఎవరికైనా వినిమయం చేస్తే, కాబట్టి మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే తాగడానికి ఏమి ఇవ్వడానికి లేదనుకోండి, చక్కగా పానకం కల్పించేయండి. అందులో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ నిమ్మరసం వేయండి. అసలు అది పానకం అని కూడా కనిపెట్టలేరు, ఏదో చెరుకు రసం లాగా ఉంటుంది. ఎంత బాగుంటుందో. అహోబిలం దేవాలయంలో పైకి మనం కొండ మీదకి ఎగువ అహోబిలానికి నడిచి వెళ్ళాలి. కొంచెం టైం పడుతుంది, ఒక 2 గంటలు 3 గంటలు పడుతుంది. బాగా కొండలు మిట్టలుగా ఉంటాయి, చేతికర్ర సాయంతో ఎక్కాలి. అక్కడికి వెళ్తే ఆ పైన కుండలతోటి పెట్టి ఉంటుంది పానకం. ఆ పానకంలో వాళ్ళు నిమ్మరసం వేస్తారు, చెంచులు కలిపి పెడతారట ప్రతిరోజు స్వామికి నివేదన. అహోబిలం వెళ్ళిన వాళ్ళకి ఈ సంగతి జ్ఞాపకం ఉంటుంటుంది. దాన్ని గుర్తు చేసుకుంటూ మన ఇంటికి వచ్చిన గెస్ట్లకి చక్కగా పానకం కలిపి ఇచ్చేయండి. చూద్దాం ఎలా చేయాలో. బెల్లంలో కొంచెం మట్టి ఉంటుంది కదా, అడుగు నుండిపోతుంది, అంత ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ ఇయర్ కుండ కనుక ఉంటే పాత కుండ, అందులో పొద్దున్నే కలిపెడితే సాయంకాలం గెస్ట్లకి ఇవ్వడానికి కూడా పానకం పనిచేస్తుందండి. చాలా బాగుంటుంది, చల్లగా అవుతుంది, మంచి రుచిగా ఉంటుంది. సన్నగా తరిగిన బెల్లాన్ని ఏదైనా ఒక పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేయండి. మీరు ఎందులో పానకం కలుపుకోగలిగితే అందులో నీళ్ళు పోసేద్దాము. ఏదైనా ఒక స్పూన్ తోటో గరిటెతోటో బాగా 2-3 సార్లు కలిపి పక్కన పెడితే నిదానంగా కరుగుతుంది. మనం ఈ లోపల ఏలకులు అవి కొట్టాలి కదా, ఆ లోపల బెల్లం కొంత కరిగి వస్తుంది. ఈ బకెట్ కొలత కనిపిస్తోంది కదా, ఈ కొలత పానకానికి ఒక 15-20 మిరియాలు, తర్వాత ఒక 4-5 ఏలక్కాయలు. ప్రసాదాల్లో ఏలకులు వేసేటప్పుడు ఈ తొక్కు ఒలిచి వేయండి. ఎందుకంటే మనం ప్రసాదం చేతిలో పెట్టించుకుంటాం, లేదా పానకం నోట్లో పోసుకుంటాం. ఏలక్కాయ గొంతుకడ్డం పడుతుంది, లేదా నవలాల్సి వస్తుంది, ఉమ్మేయాల్సి వస్తుంది. ప్రసాదాన్ని ఉమ్మేయకుండా ఉంటే బాగుంటుందండి. మనం మొత్తం తీసేసుకుంటే బయటపడేయకుండా బాగుంటుంది. మీ ఇష్టం, నా ఉద్దేశం అయితే అది. మెత్తగా దంచేసిన ఈ సొంటి, ఏలకులు, మిరియాల పొడిని దీంట్లో పానకంలో కలిపేసేయండి. పానకాన్ని ఏంటంటే
కొంచెం వడపోసుకుంటే మంచిదండి. ఈ రోజుల్లో బెల్లాలని మనం నమ్మలేకుండా ఉన్నాము. ఒకసారి వడపోస్తే సేఫ్ సైడ్, గడ్డి గాదం లేకుండా. చక్కగా గుమగుమలాడుతుంది. ఇలా పానకం చేసుకోవటం, చక్కగా దేవుడికి నివేదన చేసేయటం, పొద్దున పూట ప్రసాదంగా అందరికీ ఇచ్చేయటం. ఒకవేళ మనకు సాయంకాలం కావాలంటే దీంట్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ నిమ్మరసం వేస్తే కనుక గెస్ట్లకి సర్వ్ చేయడానికి కూడా పానకం చాలా మంచిది. ఈ కాలంలో వచ్చేటువంటి ఉడుకు ప్రాబ్లమ్స్ అంటే వేడి వల్ల వచ్చే సమస్యల్ని బాగా తగ్గిస్తుంది. కానీ రోజు తీసుకోకూడదు అని చెప్తారు. వన్స్ ఇన్ ఏ వైల్ తీసుకోవచ్చు. చేసి చూడండి. అయితే ఇప్పుడు ఒకవేళ మనం దేవుడికి పెట్టేటప్పుడు ఒక చిన్న అమెండ్మెంట్ అది కూడా చెప్తాను. అమ్మవారికి నివేదన చేసేటప్పుడు పొద్దునపూట ఇంత సమయం ఉండదు, బెల్లం కరగ తీసుకోవడానికి సమయం ఉండదు, గబుక్కుని చేసుకోవాలంటే నా దగ్గర ఒక ఈజీ మెథడ్ ఉంటుంది. ఏలకులు, మిరియాలు, తర్వాత ఆ మాత్రం పటిక బెల్లం చక్కగా గ్రైండ్ చేసేసేయండి. తెల్లగా మెత్తటి పొడి వచ్చేస్తుంది. డబ్బాలో పోసి పెట్టుకోండి. ఏ రోజైనా పొద్దున్న గబుక్కుని ఖడ్గమాలు చదువుకుంటున్నామంటే ఆ డబ్బాలోంచి 2 స్పూన్లు ఒక వేడి మంచి గ్లాసులో వేసి మంచినీళ్ళు పోసేస్తే నిమిషంలో కరిగిపోతుంది. అది చటుక్కని నివేదన చేసుకోవచ్చు. ఈజీ మెథడ్. అయితే పటిక బెల్లపు పానకం కూడా అమ్మవారికి చాలా ప్రీతట, చలవ చేస్తుందంటారు. అలా కూడా ట్రై చేయొచ్చు. చేసి చూడండి.